నిన్న రాత్రి సఫీల్గూడలో కట్టమైసమ్మ గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాన్ని, హిందూ దేవి దేవతలను అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్మృతి లేదా అంటున్నారు, మేము అరెస్ట్ చేశామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పని దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుని అని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం, తప్పకదే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కాదు. ఇటువంటి సంఘటనలు కూడా పెరుగుతూ ఉంటాయి.